ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. అనుదిన మన్నా అనేటువంటి యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ వాక్యము ద్వారా మీరు ఎంతగానో బలపరచబడుతున్నారని నేను నమ్ముచున్నాను. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండాలనే అనుదినము కూడా ఈ వాక్యాన్ని మీకు అందిస్తూ ఉన్నాను. ఈ వాక్యం చేత మీరు బలపరచబడినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వాక్యాన్ని ఇతరులకు షేర్ చేయండి. దానివల్ల దేవుని యొక్క వాక్యం బయటికి వెళ్తుంది. వాక్యం చేత మీలాగే అనేక మంది బలపరచబడతారు, వాక్యం చేత ఆదరించబడతారు. ఈ రోజున ఒక చక్కటి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. నేటి ధ్యానాంశము కీర్తన గ్రంథము 40వ కీర్తన 5వ వచనము. యెహోవా నా దేవా, మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు. చూడండి, చక్కటి మాట కీర్తనకారుడు ఇక్కడ చెప్తున్నాడు. దేవా, మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు అని చెప్పానని. నిజమేనండి, దేవుడు తలంపులు చాలా ఉన్నతమైనవి. మనము ఆలోచించినట్లుగా ఆయన ఆలోచించడు, మనము తలంచినట్లుగా ఆయన తలంచడు. మన తలంపుల కంటే ఆయన తలంపులు, మన ఆలోచనల కంటే ఆయన ఆలోచనలు చాలా గొప్పవి అని చెప్పి యెషయా గ్రంథంలో మనం చదువుతాము. కాబట్టి దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క తలంపులు చాలా ఉన్నతమైనవి, చాలా గొప్పవి. ఆ తలంపులను కలిగి ఉండి మనము మన జీవితాలలో ఆ తలంపులను పొందుకోవటానికి దేవుని పాదాల చెంత ఎప్పుడు కనిపెట్టుకుని ఉండేవారిగా ఉండాలి. దేవుడు నీ పట్ల ఏదైనా తలిస్తే అది నీకు ఆశీర్వాదకరంగా ఉండాలనే ఆయన ముందుగానే తలంచి ఆ విస్తారమైన తలంపులను నీ జీవితంలో ప్రవేశపెడతాడు. ఆ తలంపులను, ఆ ఆలోచనలను నువ్వు పొందుకోవాలంటే, ఆయన యొక్క ప్రణాళికలోనికి నువ్వు నడవాలంటే నువ్వు ఎంతగానో సిద్ధ మనసు కలిగి ఆయనకి దగ్గరగా ఉంటే తన ఆలోచనలన్నిటినీ, తన తలంపులన్నిటినీ నీ జీవితంలో నెరవేర్చేవాడు. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే అబ్రహాము పట్ల దేవుడు ఎంత గొప్ప విస్తారమైన తలంపులు తలంచి ఉన్నాడో అక్కడ మనం చూస్తాము. అబ్రహాము తండ్రి ఇంట్లో ఉంటే ఆయన పిలుస్తున్నాడు, అబ్రహామా, నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు, అక్కడ నేను నిన్ను గొప్ప జనంగా ఆశీర్వదిస్తాను, దీవిస్తాను అని చెప్పానంటే అబ్రహాము తన తండ్రి ఇంటి నుంచి తనకు కలిగిన సమస్తమును విడిచి తన భార్యను, అన్న కుమారుణ్ణి, వృద్ధాప్యంలో ఉన్న తండ్రిని చేత్తో పట్టుకొని బయలుదేరి వెళ్ళిపోయినట్లుగా మనం బైబిల్లో చూస్తాం. మార్గ మధ్యంలో తండ్రి చనిపోయాడు. కొంత దూరం వచ్చిన తర్వాత అన్న కుమారుడు మరి ఎదురు తిరిగారు, పరిస్థితులు మారిపోయినవి. వారి పశువుల కాపురులకు, వీళ్ళ పశువుల కాపురులకు గొడవలు వచ్చినవి. అప్పుడు అబ్రహాము సమాధానంగా విడిపోయారు. ఆ తర్వాత దేవుడు ఎక్కడికి నడిపిస్తుంటే అక్కడికి అబ్రహాము వెళ్ళిపోతూ దేవుడు వేయమన్న చోటల గుడారం వేస్తూ వెళ్ళటం వల్ల దేవుడు మొట్టమొదటిగా తనను పిలిచినప్పుడు అనేక జన్మలకు తండ్రి అవుతావు అని చెప్పినట్లుగానే దేవుడు ఆఖరికి తన జీవితంలో మంచి వృద్ధాప్యంలో తనకు ఒక చక్కటి కుమారుని ఇస్సాకుని ఆ వాగ్దాన పుత్రుడి ద్వారా యాకోబును అనుగ్రహించి, యాకోబు ద్వారా 12 మంది సంతానాన్ని అనుగ్రహించి దేవుడు అనేక జనములకు గొప్ప తండ్రిగా అబ్రహామును దేవుడు నిలబెట్టాడండి. దేవుని యొక్క తలంపులు చూడండి ఎంత గొప్పవో. ఆ రోజుల్లో దేవుడు ఆ ఎడారులో అబ్రహాంతో ప్రమాణం చేశాడు. అబ్రహామా, ఇదిగో నువ్వు బయటకు వచ్చి ఈ ఇసుక రేణువులను గుప్పెడితో పట్టుకో అని చెప్పానంటే అబ్రహాము చేత్తో పట్టుకుంటే ఆ ఇసుక రేణువులు లెక్కించగలవా అని చెప్పానంటే లేదు ప్రభువా, ఈ ఇసుక రేణువులు నేనెట్లా లెక్కించానయ్యా అని చెప్పానంటే నీ సంతానాన్ని ఇసుక రేణువుల వల్లే విస్తరింప చేస్తానని చెప్పానన్నాడు. అబ్రహామును నైట్ బయటకు తీసుకొని వచ్చి ఆకాశంలోని జ్యోతులను చూపిస్తూ, అబ్రహామ, ఆకాశ మండలంలో ఎన్ని నక్షత్రాలు కనబడుతున్నాయో నువ్వు లెక్కించగలవా అని చెప్పానంటే లేదు ప్రభువా, అన్ని నక్షత్రాలు నేను ఎట్లా లెక్కించగలనయ్యా అని చెప్పానంటే నీ సంతానాన్ని ఆకాశ మండలంలోని నక్షత్రాల వల్ల నేను విస్తరింప చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. దేవుని యొక్క తలంపులు చూడండి ఎంత విస్తారములైనవో. ఆయన తలంపులు, ఆ విస్తారమైనటువంటి తలంపులు అబ్రహాము జీవితంలో దేవుడు నెరవేర్చాడు. ఈ రోజున అదే మాటను మనతో మాట్లాడుతున్నాడు. నా పట్ల నీ పట్ల నేను కలిగి ఉన్నటువంటి ప్రణాళిక, నీ పట్ల నేను కలిగి ఉన్నటువంటి సంకల్పము నెరవేర్చబడటానికి నువ్వు బాధపడుతున్నావా, నువ్వు కృంగిపోతున్నావా, నువ్వు ఒంటరిగా ఉండి వేదన చెందుతున్నావా, దీర్ఘదశలో ఉండి కలత చెందుతున్నావా, నీ పట్ల నేను ఏదైతే ప్రణాళికను సిద్ధపరిచానో నా విస్తారమైన తలంపులను నేను నీ జీవితంలో నెరవేరుస్తానని చెప్పానంటున్నాడు. ఆయన విస్తారమైన తలంపులు చాలా గొప్పవి. ఆ విస్తారమైన తలంపులు నీ జీవితంలో నెరవేర్చబడటానికి ఆయన సిద్ధంగా ఉండగా ఈ రోజు నేను ప్రార్థన చేద్దామా, దేవా, నా బిడ్డల పట్ల నీ విస్తారమైన తలంపులు ఎలా ఉన్నవి, ఇదిగో నా కుటుంబం పట్ల నీ తలంపులు ఎలా ఉన్నవి, నా వ్యక్తిగత జీవితం పట్ల నీ తలంపులు ఎలా ఉన్నవి, నా యొక్క జాబ్ విషయంలో, నా పనిబాట్ల విషయాలలో, నా సంపాదన విషయాలలో, నేను బయటకు వెళ్తున్నాను అయ్యా, నేను చేస్తున్న పనుల విషయాలలో నీ తలంపులు ఎలా ఉన్నాయి అయ్యా అని చెప్పి ఈ రోజు మీరు దేవుణ్ణి అడగండి.
ఆయన విస్తారమైన తలంపులను నీకు తెలియచేస్తాడు. ఆ విస్తారమైన తలంపులు నిన్ను దర్శిస్తవి. ఆ విస్తారమైన తలంపులలో నువ్వు ప్రవేశించి ఆయన ఆశీర్వాదాలన్నీ కూడా పొందుకుంటావు. దేవుడు తన విస్తారమైన తలంపులతో నిన్ను దర్శించునుగాక. ఆయన విస్తారమైన తలంపులను నీ పట్ల, నీ బిడ్డల పట్ల, నీ కుటుంబం పట్ల జరిగించునుగాక, నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవుడు యేసయ్య, ఈ వాక్యం ఎంతమంది విని ఉన్నారో, చదివి ఉన్నారో, వారి జీవితంలో నీ అద్భుతమైన కార్యాలు చేసి నీ విస్తారమైన తలంపులు బహు గొప్పవి నా ప్రభువా వారి జీవితంలో నాయనా ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తుండగా నెరవేర్చండి అయ్యా. వారు ఏవేమి జరగాలని కోరుకుంటున్నారో వారు తలంచినవి కాదు, కానీ అంతకంటే ఇంకా గొప్పగా తలంచేవాడివి, ఆలోచించేవాడివి నా ప్రభువా. నీ విస్తారమైన గొప్ప తలంపులను మీరు నెరవేర్చి నీ బిడ్డలను సంతోషపెట్టమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. దేవుడి చిత్తమైతే మరలా రేపు ఇదే టైంకి కలుద్దాం. అప్పటి వరకు దేవుడు తోడుగా ఉండి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.